వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఎస్, మరి ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పేపర్లో మరి టాపిక్ వైజ్ గా మనం వీడియోస్ చేస్తూ వెళ్తున్నాము. సో ఇక ఇందులో గనక మనకు చూసినట్లయితే చాప్టర్ 2లో మనకు కొన్ని అంశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. సో దానికి సంబంధించి మనకు ఈ వీడియోలో చూద్దాం. దాదాపుగా 15 నుంచి 17 మార్కులు కవర్ అయ్యేటటువంటి చాప్టర్ ఇది. సో దీంట్లో మనకు ఆల్రెడీ విద్యా నిర్వచనాలకు సంబంధించి ఆల్రెడీ సపరేట్ గా ఒక వీడియో చేసాం మనము. దాని తర్వాత చూసినట్లయితే మనకు ముఖ్యంగా తత్వవేత్తలు, విద్యా తత్వవేత్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించి జాన్ డూయి గురించి కానీ గీజుబాయ్ గురించి కానీ నిన్న ఆల్రెడీ చూసాము. సో మిగిలినటువంటి అంశాలపైన సో చాలా షార్ట్ కట్ గా సో మీకు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలపైన ఎక్కడ బిట్ వస్తుంది, గన్ షాట్ అయినటువంటి అంశాలపైన ముఖ్యమైనటువంటి టాపిక్స్ పైన నేను చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక చూసినట్లయితే తత్వశాస్త్రం పరిచయం, ఈ పరిచయం దగ్గర ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది బిట్ ఏరియా అవుతుంది అనమాట. సో దాని యొక్క అర్థం మరి ఇది చూసుకోవాలి. ఏంటి తత్వము అనేటటువంటి పదము రెండు గ్రీకు పదాల కలయిక అనమాట. అవి ఏమనగా ఫిలియో మరియు సోఫియా ఫిలియో మరియు సోఫియా అనమాట. ఏ పిల్ల దగ్గరికైనా పోయి ఫిలియో అని చెప్పేసి అనేవు. సో నిజంగా ఆ అమ్మాయికి అర్థమైతే కనుక మళ్ళీ ఇంకా జజ్జనక జనారే ఉంటుందన్నమాట. సో ఫిలియో అనగా ప్రేమ అనమాట, సోఫియా అనగా మరి విజ్ఞానం అనమాట. సో అలా విధంగా చెప్తే నువ్వు గుర్తుపెట్టుకుంటావా అని చెప్తున్నాను, వేరే అర్థం తీసుకోవద్దు ఇక్కడ. రైట్. ఫిలాసఫీ అనగా జ్ఞానంపై ప్రేమ. సో దీనిని జ్ఞాన తృష్ట, జ్ఞాన పిపాస, జ్ఞాన ఆసక్తి అని చెప్పేసి అంటారనమాట. సో దీనిపైన ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో మిగిలినటువంటి అంశాల గురించి చూసినట్లయితే విద్యా అర్థము నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో డెఫినేషన్స్ అర్థం కానీ నిర్వచనాలు కానీ ఇవన్నీ కూడా చెప్పాను. సపరేట్ వీడియో ఉంది, డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో మనకు జాకిర్ హుస్సేన్ చెప్పినటువంటి నిర్వచనాలు కానీ డిఎస్ కొఠారి ఉపనిషత్తులు మరి శంకరాచార్యులు కొండ గుర్తులతో సహా చెప్పాను నేను ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. ఆ వీడియో చూడండి, మీకు చాలా టైం సేవ్ అవుతుంది, నాకు కూడా టైం సేవ్ అవుతుంది అనమాట. రైట్. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్ళిపోదాం. రైట్. తత్వశాస్త్ర నిర్వచనములు ఒకసారి చూడండి. దీంట్లో కనుక జాన్ డూయి ఇచ్చినటువంటి నిర్వచనం కానీ, కౌటిల్యుడు, తన తర్వాత అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ, తర్వాత అగస్ట్ కోమ్టే, సో ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్పెన్సర్, సో ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలు ముఖ్యంగా చదువుకోండి. సో సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక జ్ఞానము, హేతువు, నమ్మకం, విశ్వాసం. సో మనకు వీటిపైన ఖచ్చితంగా మేబీ ఏదైనా ఒక అంశం పైన అడగొచ్చు. సో మీరు ఇది ఖచ్చితంగా మీరు చూసుకోండి. డిస్కస్ చేస్తే చాలా లెంతీగా అవుతుంది వీడియో. ముఖ్యమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి సబ్ టాపిక్ దీంట్లో విద్యా ప్రణాళిక ఉపాధ్యాయుడు. సో వెరీ ఇంపార్టెంట్. కరికులం టీచర్ అన్నమాట. సో ఇందులో కరికులం అనేటటువంటిది మరి కరికులం అనే ఆంగ్ల పదం లాటిన్ మూల పదమైనటువంటి కరిరే నుంచి ఆవిర్భవించింది అనమాట. సో కరిరే అంటే అర్థం ఏంటి? మరుగు పందెం, పరిగెత్తే దారి. సో ఇట్లాంటి అర్థం ఉన్నటువంటిది దానిపైన ఖచ్చితంగా మనకు బిట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు అది చూసుకోవాలి. విద్యా ప్రణాళిక పైన ఇచ్చినటువంటి నిర్వచనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో దీనిపైన కెర్రీ ఒకటి నిర్వచనం ఇచ్చాడు, షామ్యుల్ ఒకటి నిర్వచనం ఇచ్చారు, దాని తర్వాత ఫ్రోవెల్ ఇస్తాడు ఒక నిర్వచనం, దాని తర్వాత కన్నింగ్ హోమ్ ఇస్తాడు. సో ఈ 4 నిర్వచనాలకి వెళ్ళి ఒక నిర్వచనం ఖచ్చితంగా ఒక బిట్ అవుతుంది అనమాట. మీరు ఆ 4 నిర్వచనాలు ఖచ్చితంగా ఏదన్నా ఒక కొండ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం మరి 2005 NCF 2005 ప్రకారము కింది మౌలిక సూత్రాలకు అనుగుణంగా విద్యా ప్రణాళిక ఉండాలి అంటారు. సో 5 ప్రణాళిక ఇక్కడ చూడండి, 5 అంశాలు మౌలిక సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. సో ఏంటి? ఇది బయటి జీవనానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం ఒక పాయింట్. సో బట్టి పద్ధతి అభ్యసనాన్ని దూరం చేయాలి. పాఠ్య పుస్తక కేంద్రంగా కాకుండా పిల్లల్లో సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికను పరిపుష్టం చేయడం కానీ, తర్వాత పరీక్షలను మరింత సరళం చేసి తరగతి గది జీవనానికి అనుసంధానం చేయడం. సో దేశ ప్రజాస్వామిక నియమాలకు సో లోబడి పిల్లల ఆసక్తులు మరి అభినివేశాలకు అభివృద్ధి చేయడం. సో ఇది NCF చట్టం చెప్పిందనమాట. సో అలాగే ఉచిత నిర్బంధ హక్కు చట్టం 2009 RTE 9 కూడా సో కొన్ని అంశాలు అంటే పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పిందనమాట. ఆ అంశాలు చూసుకోండి. తర్వాత ధ్యానం మెడిటేషన్ సంబంధించి సో ఆ పదంకి సంబంధించి ఏమైనా బిట్ కావచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది ధ్యానం అనేది సంస్కృత పదం యాక్చువల్ గా. సో ఇది పాలీ భాషలో ఏమంటారంటే జానా అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్ భాషలో
మెడిటేషన్ అంటారు, చైనా భాషలో చాన్ అంటారు, సో జపాన్ భాషలో జెన్ అంటారు అనమాట. సో ఈ పదాలకు సంబంధించి మరి వాటి యొక్క అంశాలు గుర్తుపెట్టుకొని ఉండాలి మీరు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకా యోగా. యోగా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకు జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటాం. సో ఇది మనకు బిట్ అవుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా సో జూన్ 21, 2015 నుంచి మరి జరుపుకోవడం అయితే జరిగిందనమాట. సో మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో ఆ రోజు నుంచి జరపాలని నిర్ణయించారు. అంటే ఈ దినోత్సవం నిర్వహించుకోవాలని చెప్పేసి భారత ప్రధాని డిసెంబర్ 11, 2014లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో మరి ఇచ్చినటువంటి తన ప్రసంగంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని మరి దానికి సంబంధించినటువంటి ఆవశ్యకతను మరి వివరించారనమాట. అప్పటికెళ్ళి ఇది అమల్లోకి వచ్చింది. ఇక భారతీయ పాశ్చాత్య విద్యా తత్వవేత్తల గురించి చూసినట్లయితే మనం ఆల్రెడీ జాన్ డూయి, గీజూబాయ్ గురించి ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూసాము. ఆ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూడండి. సో మనకు మొత్తానికైతే మనకు ప్లేలిస్ట్ ఉంటుంది మన యొక్క ఛానల్లో. ఆ ప్లేలిస్ట్ చూసుకుంటే గనక హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వీడియోస్ ఇప్పటి వరకు ఏమేమి చేసామో అన్ని అక్కడ ఉంటాయి, మీరు చదువుకోవచ్చు ఈజీగా. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గురించి మీకు తెలిసిందే. సో ఇక ఎడ్యుకేషన్ పర్పస్ గా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, సో ఈయన ఎక్కడ జన్మించాడు? అక్టోబర్ 2, 1869లో కతియావాడ్లోని పోర్బందర్లో జన్మించడం జరిగింది. సో ఆయన ఎప్పుడు దక్షిణాఫ్రికా వెళ్ళారు ఏంటి ఆ విషయాలను పక్కన పెడితే గనక సో భగవాన్ బుద్ధ గాని, భగవాన్ మహావీరుల తత్వం గాని, ఉపనిషత్తులు గాని, పతాంజలి యోగా శాస్త్రం గాని, తర్వాత భగవద్గీత గాంధీజీపై ఎక్కువ ప్రభావం చూపాయి అనమాట. సో బుద్ధ జైన మతాల నుండి గాంధీజీ అహింస ప్రాముఖ్యతను గ్రహించడం జరిగిందనమాట. ఇది కొంచెం ఇంపార్టెంట్. తర్వాత చూసినట్లయితే ఈయన జీవితం పైన ఎవరి రచనలు ఎక్కువ ప్రభావం చూపాయి అని చెప్పేసి అడగవచ్చు. టాల్స్టాయ్ రచన అయినటువంటి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ అనేటటువంటి బుక్ చాలా మరి ఆయన యొక్క రచన మరి జీవితాన్ని మరి ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. అలాగే రస్కిన్ రచనలు కానీ, తర్వాత రేచాంద్ బై ముఖ్యుల అనమాట. సో ఈ వీళ్ళ యొక్క రచనలు గాంధీజీ జీవితంపై ప్రభావం చూపాయన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గాంధీజీ విద్యాతత్వం గురించి చెప్పినటువంటి అంశాలు ఏమున్నాయని చెప్పేసి అడిగే అవకాశం అయితే ఉన్నది. సో మానవునిలోని పిల్లల యందలి అత్యున్నతమైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీయడమే విద్య అని చెప్పేసి అంటాడు. సో ఈ 3 పదాలు ఎక్కడ కనిపించినా కానీ ఖచ్చితంగా మీరు గాంధీజీ అని గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తు అనమాట అది. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, ఇక ప్రణాళిక. సో విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, విద్యా బోధన పద్ధతులు మరి బోధన శిశు కేంద్రీకృతమై ఉండాలని చెప్పేసి అంటాడు. స్వయం పోషకత సంపాదించగలిగినటువంటి విద్యను అందించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చేతి పనుల ద్వారా విద్యను అందించాలంటాడు. సో గ్రామీణ స్వయం సమృద్ధి లక్ష్యంగా కుటీర పరిశ్రమలు అభివృద్ధికి చేతి పనులకు విద్య ప్రాధాన్యతనివ్వాలని చెప్పడం జరిగింది గాంధీజీ. సో ఇక గాంధీజీ గురించి ముఖ్యమైనటువంటి అంశాలు ఇంకా మాట్లాడాలంటే గనక వార్ధా విద్యా విధానం లేదా బేసిక్ విద్యా విధానం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అనేది ఒక్కసారి చూద్దాం. సో గాంధీజీ గారు సో 1936లో దేశమంతటా కూడా అమలుపరచుటకై ఒక విద్యా విధానం రూపొందించి దానిని హరిజన్ పత్రికలో ప్రచురించారనమాట. హరిజన్ పత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1937 అక్టోబర్ 23న వార్ధాలో జరిగినటువంటి దేశీయ విద్యా సదస్సు. సో ఆ యొక్క సదస్సులో తన విద్యా పద్ధతి స్వరూపాన్ని మరి వివరించారనమాట. సో దానిపైన దీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. తదుపరి జాకిర్ హుస్సేన్ గారి అధ్యక్షతన ఒక కమిటీని నిర్వహించారనమాట. సో ఏర్పరిచి సో ఆ యొక్క కమిటీ తన నివేదికను డిసెంబర్ 1937లో ప్రచురించింది. ఆ యొక్క నివేదికలోని విద్యా విధానం వార్ధా విద్యా విధానం అని లేక బేసిక్ విద్యా విధానం అని పిలువబడుతుంది. అలాగే నయీ తాలీం అని చెప్పేసి కూడా అంటారు. సో ఇలా అనేక రకాలుగా పిలువబడేటటువంటి మరి విద్యా విధానం అనమాట. సో వార్ధా బేసిక్ విద్యా విధానం నందని ముఖ్యమైనటువంటి సూత్రాలు చూసినట్లయితే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఒకటి ఉన్నదనమాట. 7 సంవత్సరాల నుంచి 7 నుంచి 15 సంవత్సరాల వయసులోని బాలబాలికలకు మరి అందరికీ కూడా ఉచిత ప్రాథమిక విద్య అమలు చేయాలని చెప్పాడు. సో ఇక చేతి పని కేంద్రంగా విద్యాంశాలు రూపొందాలి. బోధన భాష అనేది ప్రాథమిక విద్యలో అంతా కూడా మాతృభాషలోనే జరగాలని చెప్పి చెప్పడం జరిగింది గాంధీజీ గారు. సో ఇలా ముఖ్యమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయని చెప్పవచ్చు. ఇక చూసినట్లయితే పాఠ్య ప్రణాళిక. సో చెప్పాం మనం ఆల్రెడీ, చేతి పని కేంద్రంగా విద్యా ప్రణాళిక రూపొందించాలి. సో లైక్ ఎట్లా అంటే వ్యవసాయం, వడ్రంగి పని, చేతి పని, ఇలా రకరకాలైనటువంటి అంశాలు. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ విషయానికి వస్తే కనుక సో ఈయన బెంగాల్ అని పిలువబడేటటువంటి వంగదేశంలో 1861 మే 7న జన్మించాడనమాట.
సో ఈయనకు ఎప్పుడు నోబెల్ బహుమతి వచ్చింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గీతాంజలికి మరి 1912లో ఇంగ్లీష్ అనువాదం వెలువడింది. ఆ మరుసటి సంవత్సరమే గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమతి లభించింది అనమాట. సో ఈయన మొట్టమొదటి ఆసియావాసి నోబెల్ బహుమతి పొందిన వారిలో. ఈ క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వం 1915లో నైట్ హుడ్ అనేటటువంటి ఒక బిరుదిస్తారు. సో మరి 1919లో జలియన్ వాలాబాగ్ జరిగినటువంటి ఉదంతం నరమేధానికి నిరసనగా ఈయన ఆ బిరుదును మరి విసర్జించడం జరిగిందనమాట. సో అలాగే జనగణమన మరి రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక ఇతని గురించి ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే మనకు కొన్ని విశ్వభారతి విశ్వవిద్యాలయం కానీ శాంతినికేతన్ ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా. తర్వాత స్వామి వివేకానంద. సో 12th January 1863లో మరి జన్మించాడనమాట. వంగ రాష్ట్రంలోని కలకత్తాలో జన్మించడం జరిగింది. సో 12th January మనం ఎలాంటి దినోత్సవాన్ని జరుపుకుంటాం? సో కామెంట్ చేయండి. అలాగే 1893లో చికాగోలో మరి నగరంలో ప్రపంచ మతాల మహాసభ జరిగిందనమాట. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే వివేకానందుని విద్యా లక్ష్యాలు 8 పేర్కొన్నాడు. ఆ 8 ఇంపార్టెంట్ అనమాట. విద్యా ప్రణాళిక కూడా ఏ విధంగా ఉండాలని పేర్కొనడం అయితే జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఈ యొక్క చాప్టర్ లో జ్యోతిబా పూలే. ఎందుకంటే విద్యకు సంబంధించి జ్యోతిబా పూలే గారు మరి చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఈయన పైన ఖచ్చితంగా మనకు బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో 11th April 1827లో మహారాష్ట్రలోని పూణే దగ్గరలో గల కాన్వాడి గ్రామంలో జన్మించారు. సో ఈయన చేసిన విద్యకు అందించినటువంటి కృషి జీవితాంతం అసలు కృషి చేశాడు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలేను తన గురువుగా పేర్కొన్నాడు అనమాట. సో ఇక ఈయన రచనలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకాలు ఈయన ఏం రాశాడు ఏందనేది. సో వీటిపైన ఖచ్చితంగా 100% బిట్టు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంకొకటి విషయము, ఈయన మరి సత్యశోధక సమాజాన్ని మరి స్థాపించాడు. ప్లస్ ఆయన పుస్తకాలు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. జిడ్డు కృష్ణమూర్తి చూసినట్లయితే ఈయనకు విద్య పైన ఉన్నటువంటి ప్రత్యేక అభిరుచి కారణంగా 2 పాఠశాలలు స్థాపించాడు అనమాట. సో ఒకటి మనకు ఋషివేలి పాఠశాల మదనపల్లి దగ్గర ఉన్నది. తర్వాత రాజ్ఘాట్ పాఠశాల వారణాసి దగ్గర ఉందన్నమాట. సో ఈయనకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇంకా మళ్ళీ బిడ్ బ్యాంక్ లో మాట్లాడదాం. మెరియా మాంటిసోరీ. సో ఈమె ఇటలీ దేశస్తురాలు. 1870లో ఈమె జన్మించిన ఈమె వృత్తిరీత్యా ఒక డాక్టర్ అనమాట. దాని తర్వాత మరి అధ్యాపకురాలుగా పనిచేసే సమయంలో మానసిక ఉన్న దుర్బల్యంతో ఉన్నటువంటి పిల్లలతో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే వీళ్లకు వైద్యం కంటే కూడా విద్య ప్రధానమని అవసరమని అనేక మరి పరిశోధనలు చేయడం జరిగిందనమాట విద్యా బోధనా పద్ధతుల్లో. ఇక బిడ్ బ్యాంక్ సంబంధించి మనము ఇక్కడ ఆల్రెడీ కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేశాము. సో నిర్వచనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రోబెల్ ఇచ్చినటువంటి నిర్వచనం కానీ, కన్నింగ్ హోమ్ కానీ, తర్వాత మరి లాటిన్ భాషా పదం సిల్లబీ అని ఉన్నది. ఏ భాషా పదం అనగా ఎట్లాంటి పదాలు అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కరికులం పదం కెర్రీ శామ్యుల్ ఇచ్చినటువంటి మరి నిర్వచనాలు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది? సో తర్వాత యోగా అను పదానికి మూల సంస్కృత పదం యూజ్ అనమాట. యూజ్ అనగా అర్థం కలయిక, ఐక్యం చెందడం, నియంత్రణ. తర్వాత మహాత్మా గాంధీ గురించి, స్వామి వివేకానంద గురించి కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా. రవీంద్రుడు స్థాపించిన విశ్వవిద్యాలయం పేరు విశ్వభారతి. సో పోయెట్స్ స్కూల్ రచనను రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూరే. తర్వాత పుస్తకాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలా మీరు. ది లైఫ్ డివైన్ గ్రంథ రచయిత అరవిందో ఘోష్. సో ఇట్లాంటి అంశాలు కూడా, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే గనక ఖచ్చితంగా ఈ చాప్టర్ లో మీకు ఖచ్చితంగా మీకు 10 నుంచి 15 మార్కులు ఖచ్చితంగా రావచ్చు. జ్యోతిబా పూలే, ఇక మా తర్వాత జిడ్డు కృష్ణమూర్తి. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా చూసుకోండి. సో మనకి ఎంతో టైం లేదు, ఆల్రెడీ మే మాసానికి వచ్చేసాం. సో June 24 ఎగ్జామ్ అంటున్నారు. కొంచెం ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మనకు